ఆల్మోస్ట్ 3 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సోలో హీరోగా దుమ్ము లేపే రేంజ్ లో ఓపెనింగ్స్ తో కుమ్మేస్తున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ సినిమాతో. మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా అన్ సీజన్ అయినా కానీ ఆడియన్స్ ను భారీగానే థియేటర్స్ కి రప్పిస్తూ దూసుకుపోతూ ఉండటం విశేషమని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 7 కోట్లకు చేరువయ్యే బుకింగ్స్ ట్రెండ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ముందు రోజే రచ్చ చేయగా రిలీజ్ రోజున షోకు కలెక్షన్ల పరంగా మంచి ట్రెండ్ ను చూపెడుతూ నాగచైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసిన లవ్ స్టోరీ సినిమా కన్నా కూడా బెటర్ ట్రెండ్ నే ఓవరాల్ గా చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. కానీ ఓవరాల్ గా సేఫ్ సైడ్ గా చెప్పాలి అంటే తొలి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లో షేర్ ను మినిమం వసూలు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు కనుక బాగుండి నైట్ షోలకు సాలిడ్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఓవరాల్ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ ని సాధిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో ఆల్మోస్ట్ 500,000 మార్క్ ను దగ్గరగా వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓల్డ్ వేడిగా తొలి రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర నాగచైతన్య కెరీర్ లో ఫస్ట్ టైం డబుల్ డిజిట్ షేర్ మార్క్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఓవరాల్ గా దుమ్ములేపే ఓపెనింగ్స్ తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత బిగ్గెస్ట్ కంబ్యాక్ ను నాగచైతన్య సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద మొదటి రోజు గాను అఫీషియల్ గా సాధించే కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్ వివరాలను ఏరియాల వారీగా అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.